భగవద్గీతని అర్థం చేసుకోవడానికి ఒక్కొక్కటి పట్టుకుని ఒక్కొక్క జీవితము భావన చేయొచ్చు. అటువంటి రత్నాలు, ముత్యాలు. అందుకనే చదవండి చదవండి అని చెప్పేది స్వామిజీ. వాసాంసి జీర్ణాన్ని, దాంట్లో ఇది ముఖ్యమైనది. వాసాంసి జీర్ణాన్ని యథావిహ నవాని గృహ్ణాతి. మళ్ళీ ఆ కొత్త తీసుకోవడానికి వెళ్ళాడు. నాకు బట్టలు వద్దన్నవాడు దిగంబరుడు, దత్తాత్రేయ స్వామి. దిగంబరుడు అంటే ఉత్తపెత్తలు తిరిగేవాడు కాదు, అట్లా కాదు. అట్లా అనుకో. మళ్ళీ దిగంబరుడు అంటే బట్టలు లేకుండా నగ్నంగా తిరుగుతున్నాడు దత్తాత్రేయ. పొరపాటు, తప్పది. నగ్నంగా తిరగకూడదు, అశాస్త్రీయం. ఎంత జ్ఞాని అయినా కూడా నగ్నంగా తిరగకూడదు. నగ్నంగా తిరిగేంత జ్ఞానం వస్తే గుహలో పోయి కూర్చోవాలి, సమాజంలో తిరగకూడదు. సమాజంలో నగ్నంగా ఉండటం పాపం, అపరాధం. సమాజాన్ని అది అంగీకరించదు, సమాజంలో దాన్ని అంగీకరించరాదు. అందుకనే రమణ మహర్షి వారు కౌపీనం కట్టుకుని తిరిగారు. కౌపీ